ఒక అత్యంత తీవ్రమైన విషాదం ఇది. ఈ విషాదంలోనే మొత్తం కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నిజంగా ఈ సంఘటన తెలిసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు చెప్పబోయే ఈ కారణాలు విన్న తర్వాత కూడా మీరు 100% మీరు బాధపడతారు. అంతేకాకుండా మీ గుండెల్లో మీకు కూడా ఒక భయం ఏర్పడుతది. ఎందుకంటే ఆ కుటుంబం చనిపోయిన కారణాలు వింటూ ఉంటుంటే చాలా అత్యంత దారుణంగా అనిపించిందన్నమాట. అంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది ఆ ఊబిలో కూరుకుపోతా ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకంత అలా డిసిషన్ తీసుకున్నారు? ఆ ఊబిలో ఎలా కూరుకుపోయారు వాళ్ళు? అనే విషయాలు ప్రతిది మీకు చెప్తాను. అదేవిధంగా మీకు కూడా ఇటువంటి సిట్యుయేషన్ ఎదురైతే గనక మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూడండి. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం కూడా మీకు చెప్తారు. ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. అసలేం జరిగిందంటే, సాదా సీదాగా ఒక కుటుంబం హాయిగా జీవిస్తా ఉందన్నమాట. ఇద్దరు పిల్లలు చక్కగాను ముక్కు పచ్చలారని పిల్లలిద్దరూ కూడా. భార్య చక్కగా హ్యాపీగా ఉన్నారు. అటువంటి క్రమంలోనే అతను ఎవరైతే భర్త ఉన్నారో అతని ఇంటి యజమాని కొంచెం వ్యవసాయం అయితే చేస్తా ఉన్నాడు. ఆ వ్యవసాయం ఎంతంటే దగ్గర దగ్గర 20, 30 ఎకరాలు గుత్తికి తీసుకొని చేసుకుంటూ వచ్చాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పాపం బాగా నలిగిపోయాడు పాపం. నలిగిపోవడంతోటి వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అప్పులు చేసుకుంటూ వచ్చాడు. ఇలా అప్పులు చేసుకుంటా వచ్చేటప్పటికి అతనికి ఇంకో ఆలోచన, కొత్త ఆలోచన వచ్చిందన్నమాట. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీకు ముందు తెలుస్తుంది. ఎప్పుడైతే ఇతనికి కొత్త ఆలోచనొచ్చిందో, ఆ ఆలోచనతో ఏం చేశాడంటే 30 ఎకరాలు నేను తీసుకున్నాను కదా! ఈ 30 ఎకరాల వల్ల ప్రకృతి వైపరీత్యం వల్ల నాకు ఎంత నష్టం వస్తుంది కదా! 150 ఎకరాలు తీసుకుంటే, 150 ఎకరాలు వ్యవసాయ భూమి తీసుకుంటే ఒకేసారి నేను చక్కగా ఈ అప్పులను కూడా తీర్చేసి ఒక గట్టెక్కచ్చని చెప్పేసి విధంగా అయితే ఆలోచించాడన్నమాట అతను. అంటే తన ఫ్యామిలీ గురించి ఆలోచించడం తప్పులేదు నిజంగా. నాకు తెలిసిన మటుకైతే కరెక్ట్‌గానే ఆలోచించాడు పాపం. కానీ ఈ 150 ఎకరాలు తీసుకున్న తర్వాత కానించే అసలైంది పాపం అతనికి పట్టుకుంది. ఈ ట్విస్ట్ అని చెప్పాను కదా! ఈ ట్విస్ట్ ఏంటంటే ఈ వ్యక్తి ఏదైతే ముందున్నటువంటి 30 ఎకరాలు ఉన్నాయో, ఆ 30 ఎకరాలు వదిలేసి 150 ఎకరాల మామిడి తోట తీసుకున్నాడంట. ఎప్పుడైతే ఈ మామిడి తోట తీసుకున్నాడో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏం బాలేదు సరిగ్గా. ఎందుకంటే ఎక్కడికక్కడ భారీ తుఫానులు వచ్చినాయన్నమాట. ఈ మధ్య కాలంలో మీరు చూడొచ్చు. విపరీతమైన గాలి తుఫాన్ల కింద సడెన్‌గా వాతావరణ మార్పులు రావడంతోటి ఏదైతే 150 ఎకరాల యొక్క మామిడి పంట ఉందో, ఆ మామిడి పంట అంతా కూడా తీవ్రమైన నష్టపాలైపోయింది. మొత్తం అంతా నేలపాలైపోయింది పాపం. రాలిపోవడంతోటి అతను ఏమి చేయలేని పరిస్థితి. చాలా మంది దగ్గర నుంచి అయితే డబ్బులన్నీ కూడా తీసుకొచ్చాడు. విపరీతంగా అప్పులు పెరిగిపోయాయి. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటే నాకు నిజంగా ఎంత వెళ్ళని గుడ్ ఫ్యామిలీలా కనిపిస్తుంది మరి చూడడానికైతే. అంత చక్కగా ఉన్నారు నిజంగాను. అంటే డబ్బులున్నవాళ్ళు ఉంటారు చూసారా? ఎక్కువ డబ్బులున్నవాళ్ళు ఆ విధంగా కనిపిస్తున్నారన్నమాట నలుగురు. ఎందుకంటే నేనిప్పుడు ఫ్యామిలీ ఫోటో చూపించలేను. ఇదంతా కూడా యూట్యూబ్ గైడ్‌లైన్స్ కొద్దిగా వ్యతిరేకం కాబట్టి, ఇది ఆత్మహత్య సంబంధించిన విషయం కాబట్టి నేను చూపించలేనమాట. ఇదంతా కూడా జరిగింది ఎక్కడంటే, వనపర్తిలో జరిగింది ఇదంతా కూడా. వనపర్తిలోనే ఈ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. వనపర్తిలో ఈ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు సెల్ఫీ వీడియో కూడా తీసాడు అతను. సెల్ఫీ వీడియో తీసి ఇలాగ మేము మా ఫ్యామిలీ అంతా కూడా చనిపోవాలనుకుంటున్నాం. దానికి ప్రధానమైన కారణం అప్పులు ఎక్కువైపోవడమే. ఈ అప్పులు ఎక్కువైపోవడం వల్ల మేము డిప్రెషన్‌లోకెళ్ళిపోయాం. మేము తీర్చలేము అనే భయం మాకేస్తుంది. ఇంకా ఈ జీవితం మాకొద్దు. మీ అప్పులైతే ఎవరు కూడా తీర్చలేము. దయచేసి నన్ను క్షమిస్తారని చెప్పి పాపం ఆ వీడియోలో కన్నీటి పరవంతం అవుతూ పాపం ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. చూడండి ఒకసారి. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పరవంతం అవుతున్నారు. సో, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటుంది. ఆ కారణం ఏంటంటే చాలామంది ఇటువంటి పరిస్థితిలోకెళ్ళిపోతా ఉన్నారు. చాలామంది అప్పులు చేస్తా ఉన్నారు. అప్పులు చేసి లేనిపోని తంటాలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకుంటా ఉన్నారు. కొంతమందయితే అప్పు చేసి ఏదైతే వ్యవసాయం ఉందో కొంతమంది రైలు చెరువు, కొంతమంది వ్యాపారం అని చెప్పేసి 20, 30 లక్షలు అప్పులు చేసి ఏదైతే వ్యాపారం ఉందో వ్యాపారంలో దిగుతున్నారు. వ్యాపారం దిగినంత వరకు బాగానే ఉంటదన్నమాట. ఎవరైతే అప్పులు ఇస్తారో అప్పులు తీసుకున్నది బాగానే ఉంటది. ఎప్పుడైతే ఈ వ్యాపారం నష్టాల వైపు చూస్తుందో అప్పుడు మీకు అసలైన గుండులు రైలు పరిగెడతది. ఈ విధంగా అయితే చాలామంది ఈ అప్పుల వైపు తిరిగి డబ్బుల్ని సంపాదిద్దాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కరెక్టే కాదంటలేదు. కానీ అధిక మొత్తంలోని ఎక్కువ అధిక మొత్తంలోని అప్పులు చేయడం వల్ల అది మీకే ప్రమాదం. 100% ప్రమాదం మాట. ఎందుకంటే ఎవరైనా గాని కొంచెం కొంచెం అప్పు చేసుకుంటే తప్పులేదు గానీ, ఎక్కువ మొత్తంలో మీరు అప్పు చేస్తే గనక ఒకవేళ నష్టం వస్తే తీర్చలేరు. కొంచెం కొంచెం అప్పు చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డబ్బులుందో, ఆ డబ్బులు అదే విధంగా బయట నుంచి తెచ్చినటువంటి కొంచెం డబ్బు ఈ 2 కలుపుకొని ఏదైనా మీరు వ్యాపారం చేస్తూ కొంచెం కొంచెం గ్రో అవ్వాలే తప్పించి గాని, ఒకేసారి అంత పెట్టుబడి పెట్టి అది కూడా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి నేను గ్రో అయిపోవాలని చెప్పేసి ఆలోచన చాలా తప్పు విధానం నా ఉద్దేశం మాట. ఎందుకంటే ఒకవేళ దాంట్లో మీరు నష్టపోతే మాత్రం కోలుకోవడం చాలా పెద్ద కష్టం. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరైతే తీసుకొచ్చారో డబ్బులు వాళ్ళు మిమ్మల్ని పీడిస్తా ఉంటారు.
మాకు వడ్డీ గాని కట్టండి లేదా అసలైన ఇవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని పీడిస్తా ఉంటారు. ఎప్పుడైతే మీ వ్యాపారం దెబ్బతిందో ఎవరైతే మీకు డబ్బులిచ్చారో వాళ్ళందరూ కూడా మీ మీద నమ్మకం పోతుందన్నమాట. ఏ విధంగా నమ్మకం పోతుందంటే ఇతను డబ్బులు ఇవ్వడేమో, వ్యాపారం అంతా కూడా నష్టమైపోయింది. ఇతనికి ఔట్‌సోర్సింగ్ ఏమీ లేదు. ఇన్‌కమ్ వచ్చే ఔట్‌సోర్సింగ్ ఏమీ లేదు. ఇతని నుంచి మనం ఏదో విధంగా అయితే డబ్బులు లాక్కోవాలి. లేకపోతే డబ్బులు రావనే విధంగా అయితే ఎవరైతే మీకు డబ్బులిచ్చారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పీకి తింటా ఉంటారన్నమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్ వచ్చేటప్పటికి ఏమవుద్దంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. సేమ్ సిట్యుయేషను ఆ వనపర్తిలో ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి కూడా అలాగే వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే ఇతనికి ఈ నష్టం వచ్చిందో ఎవరైతే అప్పులిచ్చారో అప్పులిచ్చిన వాళ్ళందరూ కూడాను డబ్బులు అడగడం మొదలుపెట్టారేమో. ఎందుకంటే వాళ్ళకి అటువంటి డౌట్ వచ్చే అవకాశం ఉంటది ఎవరికైనా గాని. అది సహజం మాట. మీ దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. అప్పుల పాలైపోయారు. ఏ విధంగా తీరుస్తాడు అతను మన డబ్బులు ఇవ్వడేమో. మొత్తం ఎగనామాలు పెట్టేస్తాడని చెప్పేసి ఆలోచనలు వస్తాయి. సో, అదే విధంగా అనపర్తిలో కుటుంబానికి ఎదురైందేమో ఆ కారణాలు. అందుకే పాపం వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో, ఏది ఏమైనా గాని ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లోని చాలామంది అటువైపే అడుగులు ఎక్కువేస్తా ఉన్నారు. చాలా మంది దగ్గర నుంచి అప్పులు తెచ్చుకొని ఇటువంటి వ్యాపారాలు చేస్తా ఉన్నారు. కొంతమంది ఎక్కువ మొత్తంలో వ్యవసాయం చేయాలని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరీ చేస్తా ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా గాని నష్టం వస్తే గనుక తట్టుకోలేరు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలామంది ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారు కాబట్టే కనీసం కొంతలో కొంతైనా గాని తెలుసుకుంటారని, తెలుసుకొని కొంచెం కొంచెం మదుపు పెట్టుకొని వాళ్ళు గ్రో అవుతారని కోరుకుంటున్నానన్నమాట. దాని గురించే ప్రధానంగా ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరు కూడా హెచ్చరిస్తా ఉన్నానన్నమాట. ఇలాగ ఈ విధంగా అయితే ఈ ఒక్క కుటుంబమే కాదు. మనం ఈ రీసెంట్‌గా చాలా ప్లేసులు చూసాం. అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబం ఆత్మహత్య అని చెప్పేసి. హైదరాబాద్‌లోని ఒక వ్యాపారస్తుడు మాట. అతనికి ఒక హోటల్ కూడా ఉంది. చక్కగా అంటే హోటల్ అంటే రెస్టారెంట్. రెస్టారెంట్ నడిపించుకుంటా ఉన్నారు. చక్కగా ఒక కొడుకున్నాడు. ఎదిగే వయసు కూడా వచ్చింది. డిగ్రీ ఏదో చదువుతున్నట్టు ఉంది. పాపం అసలు ఎవరు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆళ్ళ బంధువులు కూడా అనుకోలేదన్నమాట. ఒకేసారి కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంది. మొన్న ఒక దగ్గర దగ్గర ఒక 2, 3 మంత్స్ అవుతుందేమో. ఆంధ్ర, తెలంగాణ మొత్తం అంతా కూడా తీవ్ర సర్వనాశనం అయింది ఆ విషయం కూడా. ఎందుకంటే చక్కగా బతుకుతున్నారు. చాలా హోందాగా బతుకుతున్నారు. వీళ్ళకి ఏ కష్టం లేదురా బాబు అనుకునే విధంగా బయటోళ్ళు అనుకున్నారన్నమాట. సో, అనుకునే విధంగా వీళ్ళు ఉన్న సమయంలోనే ఒకేసారి సడెన్‌గా ఆత్మహత్య చేసుకునేటప్పటికి ఇదేంటి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా? వీళ్ళు అప్పుల పాలైపోయారా? ఇప్పటిదాకా మేము వీళ్ళని చూస్తా ఉంటే బాగా వెల్ అండ్ సెటిల్డ్ మనిషిలా కనిపించారు. బాగా డబ్బులు సంపాదించుకున్న వ్యక్తిలా కనిపించారు మాకు. ఇదేంటి ఇటువంటి డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి చేసే విధంగా అయితే వాళ్ళు చనిపోయారు ఒకేసారి. అందరూ అదే విధంగా అనుకున్నారన్నమాట. సో, చూసారు కదా! ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను అలర్ట్‌గా ఉండండి. ఇటువంటి తప్పిదాలు చేయొద్దు. అదేవిధంగా మీ స్నేహితులకి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఎవరైనా ఉంటే గనక ఏదైతే వనపర్తిలో జరిగిన సిట్యుయేషన్ ఉందో దాన్ని చూసిన ఎంతలో కొంతమంది ఏదైతే ఈ డబ్బుల విషయం ఉందో, ఫైనాన్షియల్ విషయంలో అన్నిట్లో కూడా తగు జాగ్రత్తగా ఉండి, ఏదైతే పెట్టుబడైనా, ఖర్చులైనా గాని అధిక మొత్తంలో చేయకండా, అప్పులు కూడా అధిక మొత్తంలో చేయకండా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా హ్యాపీగా ఉంటారని ఈ వీడియో అయితే షేర్ చేయమని చెప్తానన్నమాట. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎంతో కొంతమందైతే మనం కాపాడుకునే వ్యక్తులవుతాం. సో, అంతే విధంగా ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అప్పుల బాధ భరించలేక చాలా మంది చనిపోతున్నారు కదా! అటువంటి ఈట్లి మీద అయితే అవగాహన వచ్చే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల చాలామంది వీడియో చూస్తా ఉంటారు. వీడియో చూసిన తర్వాత ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్‌ని చదువుతా ఉంటారు. ఎందుకంటే నేను చెప్పింది నిజంగానే కరెక్టా? కాదా? అని చెప్పి చదువుతా ఉంటారు. సో, ఇదంతా చెప్పిందంతా ఫేకేమో అనే భావనలోకి వెళ్ళిపోతా ఉంటారన్నమాట. అటువంటి భావనలోకి ఎళ్ళకంట మీరేం చేయాలంటే మంచి కామెంట్ చేయాలన్నమాట. ఆ కామెంట్ చదివిన వెంటనే ఓహో! కరెక్టే. ఇతను చెప్పింది కరెక్ట్ కాబట్టే ఇటువంటి కామెంట్ చేస్తున్నారు. మంచి కామెంట్ చేస్తున్నారు. మన గురించి ఇతను చెప్తున్నాడు కదా! ఎంతో కొంత మనం ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం కూడా కొంచెం మారిపోదాం. మిగతా బంధువులకి, ఫ్రెండ్స్ కూడా తెలియబడదనే విధంగా అనిపించాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నానంటే, నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మిమ్మల్ని అలర్ట్ చేయడానికే మీ బాగు కోసమే నేను ఏదో ఒక వీడియో తీసుకొచ్చి మీ ముందు పెడతాననమాట. అంటే జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ అది తీసుకొచ్చి మీ ముందు పెడతాను. దీనివల్ల ఎంతలో కొంతైతే మీరు తెలుసుకుంటారని. సమాజం మీద శ్రద్ధ ఉన్నటువంటి ఒక పౌరుల్లాగా ప్రతి మనిషి కూడా బాగుండాలని చెప్పేసి ఏదైతే ఇన్సిడెంట్లు జరుగుతాయో, ఈ ఇన్సిడెంట్లు అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.